అతని కాయ పంచల మీద కస్తూరి తిలకం ఏం చేయాలమ్మా అతని పిగల పిక్కల మీద పిడిగుండ మోతాలే అమ్మా తండ్రి నీడింకా వన్నదా నీరాజే పాట వాళ్ళకుండా బాగా శుద్ధి ఇది ఆపాల అడగాలి దక్షిణాదిన నగరము ఏలుతుండడం రాజు రాజు వసు రాజశేఖర్
పరమేశ్వరి వరాన గాంధారి పుట్టింది. కావిరి భూతాన్ని పంపించింది ఆ సుందరగిరి పట్టం. సీటి కొట్టంలో గుడిసెలు పడుకుంటాడు అది. అప్పుడు ఆ కావిరిభూతాన్ని పంపించి ఆ కావిరిభూతం పోయి ఆ రాజు ఆ గుడిసెలో కొట్టంలో నులక మంచం మీద ఎల్లగిత్తలు పడుకుంటాడు. ఆ చావు తీసి ఆ రాజు మీద వేసిపోయిన కావిరిభూతం. ఇప్పుడు స్వస్తిరి కొడుక నాకు పండ వేసినాడే పెద్దము కర్ర చేతబట్టి మంచం మీద మూడేళ్ళు కొట్టాడు. సీటీ ఈ సీటీ కూడా భయపడుతుంది. ఎవడో సీటీ వేసాడే చదువుకున్నాడు పటపట. సీటీ ఏముంది? ఏమయ్యా బాలరాజా, నేను గాంధారిని, నా ఊరికి రావయ్యా అని రాసిందే అమ్మ అనుకున్నాడు. అప్పుడెప్పుడో ప్రేమించింది, పెళ్లి చేసుకుంటానే వాసన చేసే మాట ఇచ్చా. ఒక బల చదువుకున్నాం, ఓ సాట వెలిగినాం. ఏమో ఎవడో రాజు వచ్చినాట, పెళ్లి చేసుకుంటానంట. రేసు చేసిన భాషలు పోతే వేలే, ఏమన్నా ధనం ఇచ్చదేమో పోయచ్చా. పేదవాడికి ఆశ పెట్టారు కదా, రమ్మడింది నేరవాపిడని. అప్పుడు ఏం చేశాడు, బాగా మసక సీకటి పడినాక చల్ల నీళ్ళ సలువ వస్త్రములు చాలా గట్టి కర్ర చేతబట్టినాడు. పొంగడి ఏమో చాలా గట్టినాడు. నగరము దారి పట్టినాడు. రాజు ఏమో వెళ్ళి వస్తాడంతా అని రాజు ఏం చేశాడు, బాలరాజు పొద్దు వెనక పగులు పోతే పాదులు అడుగులు ఆడిపోతామని ఎవరు దావలు చూచేయండి ఆడు అనుమానం వస్తుందని రాత్రిపూట బయలుదేరినాడు ఆ బాలరాజు. ఆ బాలరాజుకు ఏమేమి సుగుణాలు ఎదురవుతున్నాయంటే జంట పాలపక్షులు పలికినాయి. మంచి శకునం. పాలపిట్టలు వెళ్తున్నాయి కదా, చెంగున సగల కొట్టాడు. సగల కొట్టి రాజు ఏమో ముందుకు వస్తాడు. అరే ఇద్దరు ఏమో బ్రాహ్మణులైతేనా, రాజుకేమో ఎదురు వాయనం. అయ్యా ఇద్దరు బ్రాహ్మణులు ఎదురయ్యారు కదా. సగుణమే మంచిదాయే ఈ బాలరాజుకు సగుణ. ఆ ఇద్దరు బ్రాహ్మణులేనమ్మ ఈ బాలరాజుకు. ఇద్దరు బ్రాహ్మణులు ఎదురయ్యారు. అది సుగుణం మంచిదాయా. రాజు కానీ మంచి సుగుణాలు అవుతున్నాయి. అంగా కొంచెం ముందుకొచ్చినాడు. రాజు ఏమో కదలి వస్తాడా. ఇద్దరు భోగము స్త్రీలైనా ఆట భోగసులు అంత మంచి శకునాలే. ఏం చేసినాడు, ఆ భోగసులు ఎదురైతేనే చూసినాడు. భోగం వాళ్ళు ఆ దార్శనం పోయినారు. వాళ్ళు బాగా సగరవతి వరకు ఆ డ్రామా చేసి వస్తున్నారు. వాళ్ళు నన్ను చూసే ఏమయ్యా బాలరాజు యాడికి పోతున్నావు, ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. అడిగినప్పుడు ఏం చెప్తాడు, మా మేనమా పిలిపించండి ఏం మాటది అని నడి రాలుకొని గొమ్మడి కప్పుకున్నాడు. వాళ్ళు దాటిపోయి అట. అప్పుడు ఆ బాలరాజు చూశాడు. ఊరు ముందరకు వచ్చినాడు దార్శే నగరానికి. అయ్యా అట్టడా ఊరిలో పలికి కదలి వచ్చినాడు. దార్శే నగరము వెళ్ళి వచ్చినాడు. రాజు ఏమో బాలరాజు అయినా. అయ్యా ఆ విధంగా ఈత పడుకుంటా ఆ గాంధారి మాలుకొచ్చినాడు. 12 దశలో మాలు పక్కన వాళ్ళ అమ్మ నాయన ఉంటారు. ఎవరు వసురాజశేఖరుడు, పద్మజానగంధి. వాళ్ళు సగర ముద్రైంది. అప్పుడు ఆ రాజు ఆ మాలు కిందకి వచ్చేటాలకే ఆ పారా రాత్రిపూట గస్తీ తిరిగే సైనికులు ఉంటారు కదా, పారా హుషారు అనుకుంటూ వస్తా ఉంటారు. ఇల్లుగా నన్ను చూస్తే పోయి రాజుకు చెప్తే
ఏమో ఇటు వచ్చాడా మీ మేళ అంటే మా మామ పిలుచుకొని ఏమో ఎందుకు వచ్చేవారు అంటే నీ బిడ్డ పిలిచిందంటే ఏం బాగుంటది నాటు వస్తుంది నన్ను ఏమైనా చేయొచ్చు అని ఎందుకొని ఆ బాలరాజు ఆడ ఒక కాకారి పదం ఉంటే కాకారి మీకు పొదాలు కాకారి చెట్టు పొదం ఉంటే ఆ పొదంత మీద పొద్దు దాటున్నాడు వాళ్ళు లైట్లు వేసుకుంటా పారాహుసారు దాటిపోయినారు ఆయమ్మ గాంధారి చూసింది ఆ లేడీసు పులదే గాంధారి చాలా రాజుని చాలా చూసినది వచ్చిన కాడు చిన్న కనపడే చూచే కాకారు పొదలో ఉన్నాడు ఇట్లా కదులుతున్నాడు చదురుముడాడు కాకారు పొదలో ఉన్నాడు ఎట్లా చేయాలా ఏమయ్యా బాలరాజా చక్కగా 7 మెట్లు ఎక్కి పైకి రామందునా 12వ దశలు ఎక్కి పక్కన మా అమ్మనే ఉండ్రే ఎవరిని పిలుస్తుందని ఎట్టాడు బాగుండదు ఎట్లా చేయాలా సరే మరి కూడా చిన్న పాట పాడతా ఆ పాట గారు కనుక్కొని ఒక పైకి వచ్చాడు అప్పుడు మేము మాట్లాడుకుంటాం అని కాకారి చెట్టు కింద కాకారి చెట్టు కాకారి చెట్టు కవిలెవ్వరు లేరు కావి ముందుము నావే కమ్మాడి పాట అయిపోయింది కాయదు వెన్నెల కలికి చీకటి వేళ వచ్చి కలుసుకోవే కమ్మాడి పూసి వచ్చి పోరు చేయదు బాల రద్దు చేయదు బేల వచ్చి ఎత్తకపోవే మీసాల పూసి అని మరుగున పెట్టి పాట పాడితే స్వస్తిర కొడుక తపాలమునిగా ఇక్కడ ఏదో పూసి ఉన్నదంట అని స్వస్తి ఏదో పూసిందంటే బయటకు వచ్చినాడు బయటికి వచ్చిన వాళ్ళే ఇంకా పైకి వచ్చలే అనుకోయింది చూసినాడు ఆ రాజు కాదు ఇలా ఎవరు లేరు అతను లైట్లే ఆర్పినాయమ్మా పెట్టుకొని చూసుకుంటా ఉంది ఏం చేస్తున్నాడు ఎంత ధైర్యవంతుడు రేపండి ఎక్కడికైనా తీసుకొని పోతాడు బాగా ధైర్యంగా చూసుకోలేదని అమ్మని పరీక్ష పెడతా ఉంది ఆ గాంధారి చూసినాడు కాదు ఇప్పుడు ఇప్పుడు ఈ మాల ఎవరు లేరు ఎవరినో చేసుకొని రాజు వచ్చినట వాటిని చేసుకొని పెళ్లి చేసుకొని పోయింది నన్ను పిలిచింది నన్ను పిలిస్తే నేను వచ్చి నాకేమిచ్చాను కాదు పోతా అని తిరిగినాడు తిరిగితే చూసింది వాహయమ్మ ఉండి మున్నాడు తిరిగిపోయాడే అలా పోతున్నాడని ఏం చేసింది ఆ బంగారు తూగుటేలా రాజు ముందలేసింది ఉయ్యాలని వచ్చే కూకుంటాడని ఉయ్యాలని వేస్తే ఆ ఉయ్యాల కూకున్నాడు పై చేసుకోవచ్చు ఉయ్యాల వేస్తాల చూసినాడు చూస్తే ఉయ్యాల చిత్త ఉంది అని ఓ ఏదో బంగారు దిశ మెరిసింది కదా ఉళ్ళ కట్టుకొని దాన్ని నెత్తిన పెట్టుకున్నాడు నెత్తిన పెట్టాలి కల్లా 3 అడుగులేసి పైన ఏమో బిర్రు తగిలినారి ఎవరో నన్ను పైకి గుంటున్నారు రబ్బర్ కింద వేసాడు ఏం కింద పైన చూస్తారు కూర్చో లైట్ కు వెళ్తారు
మసక మసక చీకటి చూస్తే ఉయ్యాల అడిగాను గాంధారం ఉయ్యాలి ఆడిదా ఉయ్యాలి ఎత్తున పెట్టుకుంటే దరిద్రం నాకు అని ఏం చేశాడు ఎత్తున పెట్టుకున్నా కదా కొత్త చేతుల మీద కూర్చుంటానేనని ఉయ్యాలేమో చాలా కూర్చున్నాడు చూసేనే శివగాంధారి ఆలేడి చూపులదే గాంధారి కట్టిన చీర కాశపోసినది కూర్చొని ఇదే నాకు సందర్శించుకొని కట్టసీర కాశపోసి ఏ విధంగా ఉయ్యాన్ని పైకి చేస్తుండే బలరాను బలనే అమ్మవారు గాంధారి ఉయ్యాల వైద్యేనా మరి చాలా ఏ విధంగా చెప్తుంటే బలారాను బలనే బలారాను బలనే ఒక్క మేడ వైతేనా మరి చాలా చేదానా రెండు మేడలు అయితేనా మరి చాలా చేదానా బిరబిరా వైతేనా మరి పైకి చేదానా అప్పుడు చూసినాడు ఆయమ్మ బరబర కూర్చున్నా ఒక్క మేడవిక రెండు మేడలైనా మూడు మేడలు నాలుగు మేడలు చూసనేవా బాలారాదైనా అయిపోయినా ఇంకా కూకున్న 5 నిమిషాలు సేపు ఇంకా దిగుతా అని పైకి లేచి కాలు ఏమో కింద పెట్టబోయే భూమి ఏమో చాలా దిగుదాం లేచి పోదామని కాల్సిన పైన అర్థమవుతారు సస్తిర కొడుక తపాలముని సస్తిర కొడుక రుద్రాగ్రము నెప్ప ఎవడు నన్ను పైకి చేస్తున్నాడు ఎవడు నన్ను పైకి చేస్తున్నాడు అని చూసినాడు వాయబ్బా ఇట్టయితే నన్ను ఏదో పూసిందే పూసి ఎక్కమనికి పైకి తీసుకపోతుంది అని సరే కానీ మా అన్న మత రెండు గుడ్డలు అమరబట్టి దుక్కి ఆడగలుస్తున్నాడు అప్పుడు ఆయమ్మ పరపర పైకి చేస్తే ఉత్త ఉయ్యాల పైకి వచ్చాయి ఆయమ్మ ఏమన్నా నిద్రపోకుండా కింద పడినా చచ్చిపోయి నా కొడుకు అని ఆ అమ్మ ఏ విధంగా ఏడుతుంది బతికేటోని బతుకనివ్వగా నిలువనివ్వగా చేతులారా నీరు చంపి బతికేటోడు బతుకునే పోతుండే పంపేయకుండా పైకి చదువుకొని జారినా నిద్రపోయి కింద పడినా చచ్చిపోయాను ఆయన బాధపడుకుంటా పైన ఉంది ఎట్ట కడుచున్నాడు బలి పిల్లక్క అమ్మాని కడుచుకున్నాడు గాజు స్తంభం కడుచుకున్నాడు చూసి సూచనలు గాజు స్తంభం కడుచుకున్నాడు అని అది కుప్పలిచి కిందకు దొక్కినాడు ఇక ఉన్నాను ఎక్కువసేపు ఉన్నాను ఎవరు లేరు ఏదో పూసి ఉంది దయాలు చేరుకున్నాయి అది కాక గాంధారి ఏదో భూతాలు లేపుతుందంట కాబట్టి అట్ట ఏమన్నా భూతాలన్నీ ఉన్నాయేమో నన్ను ఏదో ఒక భూతాలు తినేస్తాయి అప్పుడు ఆ రాజు పోతలేము అది కాక మోసం చేసింది నన్ను పెళ్లి చేసుకుంటా అని పాసలు చేసింది రమ్మని సీటీ రాసింది పాసలన్నీ మోసం చేసి ఏమి ఎట్లా చేయాలా ఇదో ఈ మాలకు చెప్తా మనుషులు ఎవరు లేరు కదా అని వాకిలి కాడికి వచ్చినాడు శివ గాంధారి దేవి చేసిన బాసలు మరచిపోతే పెళ్లి చేసుగా వెళ్ళిపోయి ఏ విధంగా చెప్తాడు బ్రహ్మాన్ని పాదములే సాక్షి శివ
ఏం దాడి పెడుతున్నాడు నీ పాదాలులే సాక్షి పార్వతి పరమేశ్వరే సాక్షి మన అడములే సాక్షి మామ సరే ఆ రోజు నుంచి నేను పెళ్లి చేసుకోను నుంచి నువ్వు పెళ్లి చేసుకొని బాసలు చేసినాం అయ్యవారి దగ్గర బాసలు చేసినాము విఘ్నేశ్వరుడి పాదాల దగ్గర బాసలు తెచ్చివి ఈ పొద్దు నీ కొద్ది నువ్వు పెళ్లి చేసుకొని పోతుంది